శ్రీ ముఖలింగం శ్రీకాకుళంలో వెలిసిన మహిమాన్విత శైవ క్షేత్రం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కాశీకి వెళ్లలేని వారు శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకుంటే చాలా సకల పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరమశివుడి లింగరూప దారునిగా కనిపించడం వల్లనే ముఖలింగేశ్వరుడిగా పేరుగాంచినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయంలోని శివలింగానికి ఓ విశిష్టత ఉంది. ఏ దిశ నుంచి చూసినా శివలింగం మన వైపు చూస్తున్నట్లు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తులో ఉంటుంది. శ్రీ ముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి తర్వాత రోజున స్వామివారి చక్రతీర్థం స్నానాలు చూడటం వల్ల సకల దోషాలు పోతాయని ప్రసిద్ధి. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. శైవ క్షేత్రాల నిలయం సిక్కోలు జిల్లా. అటువంటి సిక్కోలు జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచింది శ్రీముఖలింగేశ్వరం. అసలు ఈ శ్రీముఖలింగేశ్వరం పేరు ఎలాగొచ్చింది, దక్షిణ కాశీగా ఎందుకు పిలువబడుతుంది, అక్కడ ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, అదేవిధంగా అక్కడ భక్తులు దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి సుఫలితాలు పొందుతున్నారు, అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ స్వామివారిని ఉత్సవ విగ్రహాలను కూడా నదిలో స్నానం చేయించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మాత్రం స్థల పురాణం చెప్తుంది. అసలు ఆ విశిష్టత ఏమిటి అన్న అంశాన్ని ఒకసారి ఆ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగ క్షేత్రానికి ఒకసారి సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిమాన్విత శ్రీముఖలింగం క్షేత్రం శ్రీకాకుళం నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది వంశధార నది తీరంలో ఈ ఆలయం వెలిసింది. ఇక్కడికి దగ్గరలోనే గొట్టా బ్యారేజ్ నిర్మాణం కూడా జరిగింది. చాలా మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వంశధర నది వద్ద పాదాలు కడుక్కొని నీళ్లను తలపై జల్లుకొని వెళ్తారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీ ముఖలింగేశ్వరునికి పూజలు కూడా ఘనంగా చేస్తారు. ఆ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజులు, కార్తీక మాసం 30 రోజులు చాలా నిష్ఠగా నిర్వహించి స్వామివారిని విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయానికి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపడతారు. ముఖ్యంగా శివరాత్రి ముందు రోజే శ్రీ ముఖలింగేశ్వరం ఈ ఆలయానికి చేరుకొని 9 రోజులు దేవుని దర్శించుకొని తిరునాళ్ళల్లో పాల్గొనడం ఇక్కడ ఆనవాయితీ. శ్రీ ముఖలింగం ఆలయంలో గర్భాలయం కాకుండా 8 వైపుల 8 లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వారాహీదేవి, సప్త మాతృకులలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరహ అవతారం, వామన అవతారం, సూర్య విగ్రహం ఉండటం విశేషం. ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏకరాతిపై కనిపించి చూపలను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణం వైపున్న శిల్ప సంపదను తలపించే విధంగా ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోనూ శ్రీముఖలింగంలోనూ తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. శివ పార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తరముఖంగా ఉండటం విశేషం. గర్భగుడిలో ఒకచోట కూర్చొని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖలింగంలో అష్టగణపతులు కూడా ఉండటం విశేషం. శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో పవిత్రమైనటువంటి వంశధార నది తీరంలో వెలిసినది ఈ క్షేత్రం. కాశీతో సమానమైన క్షేత్రం. ఎందుకంటే పృథివ్యాం యానలింగాన్ని పాపనాశ కరానవై ఇదంత ముక్తితం లింగం ముఖలింగం నిసంశయ. పృథివీయందు ఎన్నెన్నో జ్యోతిర్లింగాలు, ప్రతిష్ఠించే లింగాలు ఉన్నాయి. కానీ శివుడనేది ఎక్కడైనా లింగాకారమే. కానీ ఈ క్షేత్రమందు మాత్రం స్వయంగా గోకర్ణాకృతితో ఆవు యొక్క ఒక భాగం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా స్వయంగా ఇక్కడ ముఖలింగేశ్వర స్వామివారు ఉద్భవించారు. ఈ ఆలయంలో 6, 4, 8వ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. 6వ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని, 4వ శతాబ్దంలో భీమేశ్వర ఆలయం, 8వ శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించారు. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను 200 ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గణపతి వంశీయులు పునర్నిర్మించారు. అప్పటి నుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికి కూడా మహారాజా వంశీయులు నిర్వహిస్తుంటారు.
శ్రీ ముఖలింగంలో ముఖ్యంగా శ్రీ ముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకుని తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శ్రీ ముఖలింగేశ్వర ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం. చాళుక్య రాజుల అనంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశీయులు ఈ దేవాలయాన్ని కొన్ని సంవత్సరాల సున్నంతో కప్పి ఉంచారు. వారు తదనంతరం వచ్చిన ఒరిస్సా గజపతి రాజులు ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. గజపతి రాజులు కొన్ని వందల ఎకరాల భూమిని భగవంతుని అర్చన కోసం దానం చేశారు. ప్రతి ఏడాది శివరాత్రి నాడు జరిగే లింగోద్భవ కార్యక్రమానికి పర్లాకిమిడి గజపతి మహారాజు శ్రీ ముఖలింగం వచ్చి శ్రీ ముఖలింగేశ్వరుని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, తలంబ్రాల బియ్యం సమర్పించుకుంటారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ టెంపుల్ చోడగంగా వంశస్థులు 573-1058 మధ్యకాలంలో నిర్మించినట్లు ఆర్కియలాజికల్ సర్వేలో తేలిందనమాట. ఈ టెంపుల్ని ఆనుకొని ఇంకా 2 ఉపదేవాలయాలు ఉన్నాయి. శ్రీ సోమేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం. ఈ 2 టెంపుల్స్ నెక్స్ట్ ముఖలింగేశ్వర టెంపుల్, ఈ 3 టెంపుల్స్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ అండర్లో ఉన్నాయి. శివరాత్రి తర్వాత 4 రోజుల తర్వాత స్వామివారికి చక్ర తీర్థ స్నానాలు చేయించడం ఆనవాయితీ. ఈ ఉత్సవం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా తరలి వస్తారు. మహాశివరాత్రి ముందుగా ఇక్కడికి వచ్చి మహాశివరాత్రిని ఇక్కడే నెరవేర్చుకుని స్వామివారి చక్ర తీర్థ స్నానాలు గావించిన మరలా స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తారు. అంత విశిష్టమైనది ఈ ఆలయం. ఈ క్షేత్రానికి మొదటి రోజు జాగరము, శివరాత్రి లక్షలాది ప్రజలు వచ్చి దర్శించుకుంటారు. రాత్రి 11 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. విశేష పూజలు జరిపిస్తారు. తర్వాతను శిఖర దీపము, పాగా గావంచ మరియు ఏనుగు గజవాహనంపై పార్వతీ పరమేశ్వర ఉత్సవమూర్తులతో గ్రామోత్సవం జరగబడుతుంది. 2వ రోజు పడియ, పరమేశ్వరుడికి విశేష పూజలు మరియు అమ్మవారి కుంకుమార్చనలు. 3వ రోజు మహాపడియ, పరమేశ్వరుడికి విశేష పూజలు మరియు అమ్మవారి కుంకుమ పూజలు. ఇంకా వంశధార నదీ తీరంలో పితృతర్పణాలు, తిలాతర్పణాలు జరుగుతుంటాయి. 4వ రోజు త్రిశూల స్నానం, అదే చక్రతీర్థ స్నానంగా మనం నిర్వహిస్తుంటాము. ఈ స్నానానికి మధ్యాహ్నం 12 గంటల నుండి నందివాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులతో గ్రామోత్సవం జరిపి పక్కనే ఉన్న వంశధార నదీ తీరంలో స్వామివారికి లక్షలాది ప్రజల మధ్యన స్నానాలు మహాగర్వంగా జరుగుతాయి. శ్రీముఖలింగంలో చక్రతీర్థ స్నానాలు స్వామివారితో పాటు భక్తులు కూడా చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. స్వయంభుగా స్వామి విప్ప చెట్టులో పుట్టడం వల్ల చాలా మహిమగల దేవాలయమని అర్చకులు చెబుతున్నారు. శివరాత్రి తర్వాత వచ్చి 3వ రోజున స్వామివారు చక్రతీర్థ స్నానాలు చేయడం ఇక్కడ ఆచారంగా కొనసాగుతుంది. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలని అర్చకులు చెబుతున్నారు. విన్నారు కదా శ్రీముఖలింగేశ్వర స్వామి తాలూకా ఆలయ చరిత్ర. అలాగే శివరాత్రి తర్వాత జరగబోయే కార్యక్రమాల విశిష్టత కూడా మీరు చూశారు కదా. ముఖ్యంగా ఈ ఆలయంలోని దక్షిణ కాశీగా పిలువబడే ఇక్కడ పితృతర్పణాలు కూడా చేస్తారు. శివరాత్రి తర్వాత కానీ శివరాత్రి ముందు కానీ ప్రతి పౌర్ణమి కూడా పితృతర్పణాలు చేయడం వల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుందని మాత్రం ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ శివరాత్రికి మాత్రం ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారికి లింగోద్భవం, అదేవిధంగా చక్రతీర్థ స్నానాలు కూడా చేయించేటట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కథనం చూసైనా సరే రాబోయే వాళ్ళకి ఈ ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ముఖలింగేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు కలుగుతాయని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వర ఆలయం నుండి. రైట్ టీవీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.